హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు సొరపిట్ట ఎలా చేయాలో చూద్దాం. ఈ వీడియోలో మనం ఎలా క్లీన్ చేసుకోవాలి ఫీచర్స్ అనేది నేను చూపిస్తాను. ఫస్ట్ మనం తెచ్చుకున్న ఫీచర్స్ని వింగ్స్ అన్ని కట్ చేసుకొని ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా వింగ్స్ కట్ చేసుకున్న తర్వాత ఈ షార్ట్స్ని పీసెస్ కింద కట్ చేసుకోవాలి. అది సొర్ర గుండెకాయ, అది కళ్ళకు అది చాలా మంచిదంట. దాన్ని విడిగా ఫ్రై కూడా చేసుకుంటామంట. బట్ మనం ఇప్పుడు దీన్ని మనం చేసే సొరపిట్లో వేసేస్తాం. నేను అన్ని ఫిషెస్ని క్లీన్ చేసేసుకున్నాను. మనకి ఇది వచ్చి సొర్రగుండెకాయ. ఇవన్నీ ఒక గిన్నెలో వేసుకొని సాల్ట్, పసుపు వేసి దాన్ని నీట్గా వాష్ చేసేసుకుంటాం. ఇప్పుడు క్లీన్ చేసుకున్న ఫిషెస్ అన్నిటిని సాల్ట్, పసుపు వేసి కొన్ని వాటర్ వేసి వాటిని బాయిల్ చేసుకోవాలి. ఆఫ్టర్ 10 minutes మనం ఇలా బాయిల్ అయిన ఫిషెస్ని ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇలా చాక్ పెట్టి మనం ఇలా చూస్తే అది ఉడికిపోయిందా లేదా మనకి తెలుస్తుంది. వాటిని డ్రైన్ చేసేసుకున్న తర్వాత మనం చేతితో దాటిని ఇలా తొక్క ఇలా తీస్తే ఈజీగా మనకి వచ్చేస్తుంది అన్నమాట. అలా అన్ని ఫిషెస్ని తొక్క తీసుకొని వాటిని ఒక బౌల్లోకి తీసుకొని బాయిల్ చేసుకున్న ఫిషెస్లో ఏమేయాలో అన్ని ఇంగ్రీడియంట్స్ స్క్రీన్ మీద ఇస్తాను చూడండి. ఇంగ్రీడియంట్స్ అన్ని మిక్స్ చేసిన తర్వాత ఆ ప్యాన్లో మనం ఆయిల్ వేసుకొని ఇదంతా దాంట్లో వేసేసి బాగా ఫ్రై చేసుకుంటే కొంచెం ప్రాసెస్ ఉంటుంది కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. కొంచెం కరివేపాకు, తర్వాత కారం, ఉప్పు, ధనియాల పౌడర్ కూడా వేసుకుంటాం. ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకున్న తర్వాత బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇలా ఉంటుంది. టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.